Hi, hello, namaste. I am Pranita Pokalkar. Welcome to our YouTube channel Exam Time. So, ఇవాళ మనం SGT సిరీస్లో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ గురించి మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అనేది మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. అంటే స్వతంత్రం తర్వాత వచ్చిన మొట్టమొదటి కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏది అని అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎడ్యుకేషన్ కమిషన్ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. దాని తర్వాత ఇక్కడ మనకి మెంబర్స్ ఆఫ్ ద కమిషన్, ఈ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని అంటే 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్లో ఒకరు రాధాకృష్ణ అండ్ మిగిలిన 9 మంది ఎవరు అని అంటే మనకి ఇక్కడ ఈ కోడ్ తోటి మనం గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మన కోడ్ ఏంటిదంటే J⁴ J క్యూబ్ KLM యాంట్. సో J క్యూబ్ అని అంటే ఏంటిది? జేలో 3 మెంబర్స్. సో జేలో 3 మెంబర్స్ జేమ్స్, జాకీర్, జాన్. జేమ్స్, జాకీర్, జాన్ అనే ఈ ముగ్గురు. దాని తర్వాత కే అంటే కర్మ అని మనకు డాక్టర్ కర్మ అని ఒకతను ఉన్నారు. ఎల్ అంటే లక్ష్మణస్వామి మొదలియారు. అండ్ ఎం అని అంటే మేఘానంద్, డాక్టర్ మేఘానంద్ అనే అతను అందరు. అండ్ ఏ అని అంటే ఆర్థర్ మోరిసన్ అనే ఒకతను ఉన్నాడు. ఎన్ అని అంటే నిర్మల్. అండ్ టీ అని అంటే తారాచంద్. సో ఈ 9 మందిని మనం ఇట్లా నిమోనిక్స్ తోటి గుర్తుంచుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ విషయాలు ఏంటిది అని అంటే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ కమిషన్ అపాయింటెడ్ టు గెట్ చేంజెస్ ఇన్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో చేంజెస్ తేవడానికి మనకి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ఫస్ట్ వచ్చింది 1948లో మనకి ఎడ్యుకేషన్ కమిషన్ రావడం జరిగింది. సో ఈ కమిషన్ని నియమించింది ఎవరు అని అంటే కేబ్ అని అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కేబ్ అనేది నియమించింది. ఎవరిని నియమించింది? రాధాకృష్ణన్ గారిని. ఈ రాధాకృష్ణన్ గారు ఆంధ్ర, బనారస్ హిందూ విశ్వవిద్యాలయాలకు ఈయన వైస్ ఛాన్సలర్గా పనిచేయడం అనేది జరిగింది, ఉపకులపతిగా పనిచేయడం అనేది జరిగింది. దాని తర్వాత అట్లనే కాకుండా అప్పుడు ప్రెసెంట్ 1948లో ఈయన కలకత్తా యూనివర్సిటీకి ఆయన వైస్ చైర్మన్గా ఉండడం అనేది జరిగింది. సో అప్పుడున్నప్పుడు ఈ కేబ్ అనే కమిటీ ఇవన్నీ నియమించింది. అండ్ ఈయన చాలా రకాలుగా చేసిండు. లైక్ యూజీసీ చైర్మన్గా చేసిండు, యునెస్కో భారతీయ జట్టుకి మొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు, రష్యాకి రాయబారిగా ఉన్నాడు. సో ఇట్లా రకరకాల పనులు చేసిన ఈ రాధాకృష్ణన్ గారిని నియమించడం అనేది జరిగింది. నియమించిన తర్వాత అందులో మొత్తం 10 సభ్యులు, రాధాకృష్ణన్ గారితో కలిపి 10 సభ్యులు. ఆ 10లో 9 మందిని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. దాని తర్వాత దీంట్లో ఈ కమిషన్ని 1948 నుంచి 1949 వరకు ఈ కమిషన్ అనేది పనిచేసింది. అంటే 1948లో దీన్ని నియమించడం అనేది జరిగింది. 1949లో ఇది తన ఏవైతే సిఫారసులు ఉన్నాయో, రికమెండేషన్స్ ఉన్నాయో అవన్నిటిని అందించడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ డిసెంబర్ 13, 1948 నుంచి 1949 జూలై 19 వరకు ఇది పనిచేయడం అని జరిగింది. దీంట్లో మెయిన్గా మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే 1949 జనవరి 3 to 7 వరకు ఇది మన తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ఎట్లా ఉంది ఏంటిది అనే దాని గురించి అన్నిటి గురించి తనిఖీలు, పరిశీలన అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇది ఇచ్చిన ముఖ్యమైన ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటిది అని అంటే టు రెగ్యులరైజ్ అండ్ మానిటరైజింగ్ పే స్కేల్స్, టైమ్ టేబుల్, వర్కింగ్ అవర్స్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ టు అపాయింట్ అండ్ అటానమస్ ఆర్గనైజేషన్. సో టీచర్స్ ఎవరైతే యూనివర్సిటీలో పనిచేస్తారో వాళ్ళ పే స్కేల్స్ అంటే జీతభత్యాలు కానీ, టైం టేబుల్ కానీ, వర్కింగ్ అవర్స్ ఎంత టైం వాళ్ళు వర్క్ చేస్తున్నారని ఇవన్నీ కానీ టీచర్స్ని అపాయింట్ చేయడం, ఇవన్నీ
చూసుకోవాలి, మానిటర్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి, రూల్స్ అనేది దీనికి పెట్టాలి అని చెప్పడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ టీచర్స్లో 3 టైప్స్ ఉంటారు. సో ప్రొఫెసర్స్, రీడర్స్, లెక్చరర్స్. సో ఈ ప్రొఫెసర్స్, రీడర్స్, లెక్చరర్స్లో లెక్చరర్స్ అనే వాళ్ళు నార్మల్గానే మనకి నియమించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మెరిట్ బేస్డ్ ప్రకారం లెక్చరర్స్ నుంచి రీడర్స్కి కన్వర్ట్ అవుతారు, అంటే ప్రమోట్ అవుతారు. మళ్ళీ దాని తర్వాత ప్రమోషన్ ప్రకారం రీడర్స్ నుంచి ప్రొఫెసర్కి ప్రమోట్ అవ్వడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ. సో టు ప్రొవైడ్ ప్రమోషన్స్ టు ద టీచర్స్ బేస్డ్ ఆన్ దర్ మెరిట్. సో ఈ టీచర్స్ ఎవరైతున్నారో వాళ్ళ మెరిట్ని బట్టే వాళ్ళకి ప్రమోషన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత టు ప్రొవైడ్ ఫెలోషిప్స్, ఎవరైతే రీసెర్చ్ చేస్తారో యూనివర్సిటీస్లో వాళ్ళకి ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు, ఫెలోషిప్స్లు అనేవి ఇవ్వాలి అని చెప్పారు. టు గెట్ చేంజెస్ ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సిస్టంలో ఏవైనా మెయిన్ చేంజెస్ ఉన్నాయో అవన్నిటిని చేంజ్ చేయాలి, ఆ చేంజెస్ని తేవాలి అని చెప్పడం జరిగింది. ఇన్ దిస్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో వీళ్ళు ఏమన్నారు అని అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని చేంజ్ చేయాలి. సో ఏదైతే ప్యాటర్న్ ఉన్నదో దాన్ని తీసేసి మంచి ప్యాటర్న్ని తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. టు గెట్ చేంజెస్ ఇన్ ద సెకండరీ ఎడ్యుకేషన్. సో సెకండరీ ఎడ్యుకేషన్, ఇక్కడ యూనివర్సిటీస్ గురించి మాట్లాడతాం, మళ్ళీ సెకండరీ ఎడ్యుకేషన్స్ గురించి ఎందుకు మాట్లాడినరు అని అంటే, సో సెకండరీ ఎడ్యుకేషన్ అనేది బలంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే అప్పుడే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మెరుగుపడుతుంది. అంటే ఇప్పుడు చాలా మంచి చదువుకున్న విద్యార్థులు ఆల్రెడీ ఉన్నప్పుడు సో వాళ్ళే నెక్స్ట్ స్టేజ్లో వెళ్తారు, అంటే యూనివర్సిటీకి వెళ్తారు, మంచి రీసెర్చర్స్, స్కాలర్స్ అవుతారు. కాబట్టి సెకండరీ ఎడ్యుకేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, దాంట్లో చేంజెస్ తేవాలి అని చెప్పడం జరిగింది. టు గివ్ ఇంపార్టెన్స్ టు ద అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్. మన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడం కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ని తీసుకురావాలి అని చెప్పింది యూనివర్సిటీస్లో. టు ఎస్టాబ్లిష్ సెపరేట్ విమెన్స్ కాలేజెస్. సో మనకి స్వతంత్రం కంటే ముందు అంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా విమెన్స్ కాలేజెస్ అనేవి లేవు. కానీ వీళ్ళు చేసిన రికమెండేషన్స్లో విమెన్స్ కాలేజెస్ అనేది ఉండాలి. సో శ్రీ విద్యకి వాళ్ళు పెద్దపీట వేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో రిజల్ట్స్ ఆఫ్ రాధాకృష్ణన్ కమిషన్స్, మనకి ఇంకా కొన్ని చెప్పుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి. అవేంటిది అని అంటే ఇక్కడ మనకు మెయిన్ ఎయిమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మన ఇండియన్ పౌరులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలు, శాంతి విలువలు, పీస్నెస్, వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి చెప్పాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళని మంచి నాయకులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళ శారీరక మానసిక అభివృద్ధిని పెంపొందించాలి అని మనకి రాధాకృష్ణన్ చెప్పింది. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వీటిని రాసుకోండి, గుర్తుంచుకోండి. అండ్ శ్రీ విద్య కొరకు స్పెషల్ కళాశాలలు నిర్మించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. మళ్ళీ నాగరికత, మన నాగరికత, సంస్కృతి, మన ఆర్ట్స్, ఇవన్నిటినీ వచ్చే జనరేషన్స్కి అన్నిటినీ తెలియపరచాలి అని చెప్పడం జరిగింది. అండ్ విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించాలి అని చెప్పడం మనకి ఈ రికమెండేషన్ జరిగింది. మళ్ళీ ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటిదంటే ఈ కమిషన్ యూజీసీని నియమించాలి అని చెప్పింది ఎవరు అని అంటే ఈ కమిషన్. యూజీసీ అనేది 1953లో స్టార్ట్ అయింది. దీనికి చట్టబద్ధత కల్పించింది 1953లో స్టార్ట్ అయింది. చట్టబద్ధత వచ్చింది ఎప్పుడు అని అంటే 1956లో వచ్చింది. సో ఇది ఏర్పాటు చేయాలి అని చెప్పేసింది. దాని తర్వాత ఎంఏ, ఎంఎస్సి, ఎంఈడి, విఈడి వాట్ ఎవర్ కోర్సెస్ ఉంటాయో అఖిల భారతీయ, అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒకే ప్యాటర్న్ ఉండాలి, ఓకే అందరికీ ప్రవేశ అవకాశాలు కల్పించాలి దాంట్లో. అండ్ ఏవైతే టెక్నాలజికల్, సైన్స్ కోర్సెస్ ఉంటాయి, ఆర్ట్స్ కోర్సెస్ ఉంటాయి, వాటి మధ్య సమతుల్యం, బ్యాలెన్స్ అనేది పాటించాలి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, అన్నీ ఈక్వల్ అనేటట్టు చెప్పాలి అని చెప్పి మనకి కమిషన్ చెప్పడం జరిగింది. గ్రామీణ స్థాయిలో గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని చెప్పింది. మాతృభాషలో, ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి అని కూడా చెప్పింది. అండ్ దాని తర్వాత 180 days మనకేముండాలి, పని దినాలు అనేవి 180 రోజులు, 180 days ఉండాలి అని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇది ఏం చేసింది అని అంటే విశ్వవిద్యాలయాలు, ఇంటర్మీడియట్ కాలేజీలకు రీఫ్రెషర్ కోర్సులను అనేవి అందించాలి. దాని తర్వాత 180 పనిదినాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క టర్మ్ 3 terms ఉంటాయి. 3 termsలో ఒక్కో టర్మ్ని 11 weeks 11 వారాలుగా డివైడ్ చేసి ఉండాలి అని చెప్పడం జరిగింది. గ్రంథాలయాలు స్థాపించాలి అని చెప్పింది.
దాని తర్వాత ఒక్క ఉపాధ్యాయుడికి 6 విద్యార్థులు మాత్రమే ఉండాలి అని చెప్పడం కూడా మనకి ఇక్కడ జరిగింది. ఇక్కడ వ్యవసాయ విద్య, వాణిజ్య విద్య, న్యాయ విద్య, వృత్తి విద్య, వైద్య విద్య ఇట్లాంటి అన్నిటినీ ప్రమోట్ చేయాలి అని చెప్పి మనకి రాధాకృష్ణ కమిషన్ చెప్పింది. మెయిన్గా 5 అంశాలు: వ్యవసాయ విద్య, వాణిజ్య విద్య, ఇంజనీరింగ్ విద్య, న్యాయ విద్య, మెడికల్ అదే వైద్య విద్య, ఈ 5 అనేవి ఉండాలి అని చెప్పి మనకి ఎవరు చెప్పినారు అని అంటే రాధాకృష్ణన్ కమిషన్. దాని తర్వాత ఈ 3 years డిగ్రీ కోర్స్ అనేది ఓన్లీ 3 years ఉండాలి అని చెప్పి కూడా మనకి మనకి చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే 70% మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఏ గ్రేడ్ అని, 55 to 69 వచ్చిన వాళ్ళకి బి గ్రేడ్ అని, దాని తర్వాత 40% వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్. మీన్స్ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వీళ్ళకి ఫస్ట్ అని చెప్పాలి, వీళ్ళకి సెకండ్ ర్యాంక్ అని చెప్పాలి, వీళ్ళకి థర్డ్ ర్యాంక్. 45 to 69 ఉంటే సెకండ్ ర్యాంక్, 40% అంతకంటే తక్కువ 40% అట్లా ఉంటే థర్డ్ ర్యాంక్ అని చెప్పాలి. అలా మెన్షన్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఏం చెప్పిండ్రు, ఎన్సీసీని ఏర్పాటు చేయాలి. ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది ప్రమోట్ చేయాలి అని చెప్పి మనకి రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కమిటీ సిఫార్సుల వల్లనే భారతదేశంలో పూర్తి స్థాయిలో యూజీసీ మరియు జాతీయ సాంకేతిక సంస్థలైన ఐఐటి మద్రాసులు, ఖరగ్పూర్, కలకత్తా, కాన్పూర్లలో స్థాపించబడ్డాయి. సో ఈ యూజీసీ ఈ సంస్థ ఈ రికమెండేషన్స్ వల్లనే యూజీసీ అనేవన్నీ ఈ ఐఐటి మద్రాసు, ఖరగ్పూర్ వాటిల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటిది అని అంటే, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయనుకో, మాస్టర్స్ ఏ కోర్స్కైనా కానీ ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. పిహెచ్డి అనేది మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే రీతిలో జరగాలి అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో డిప్లొమా, సాహిత్యం, డిఎస్సి ఇది ఏదైనా కానీ మెరిట్ బేస్డ్ జాబ్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి మనకి రాధాకృష్ణన్ కమిషన్ చెప్పడం జరిగింది. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవన్నీ యాడెడ్ పాయింట్స్. మీరు ఒకసారి బుక్ కానీ ఏదైనా పబ్లికేషన్ రిఫర్ చేయొచ్చు, లేదా మనకి విద్యా దృక్పథాలు బుక్ ఉంది కదా తెలుగు అకాడమీది, అది రిఫర్ చేయొచ్చు. సో మెయిన్గా వచ్చేసి ఈ కీ పాయింట్స్: బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలి, నాయకులుగా తయారు చేయాలి, వారి శారీరక మానసిక అభివృద్ధి మీద అంటే మెంటల్ ఫిజికల్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి, విమెన్ ఎడ్యుకేషన్ని పెంపొందించాలి, మన నాగరికత, సంస్కృతి, అవర్ కల్చర్ అనేది డెవలప్ చేయాలి, ఆర్ట్, కల్చర్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి, నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఇవనేది స్టూడెంట్స్కి ఇంప్లై చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ అనేవి అవి మార్చాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉండి దాని తర్వాత కంటిన్యూషన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉండాలని చెప్పడం జరిగింది. విమెన్ ఎడ్యుకేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. మెయిన్లీ వ్యవసాయ విద్యకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ యూనివర్సిటీలు, గ్రామీణ కళాశాలలు ఉండాలి అని చెప్పింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న 10 members గుర్తుంది కదా, 10 members: జాకీర్, జాన్, జేమ్స్, డాక్టర్ కర్మ, డాక్టర్ లక్ష్మణ్ స్వామి మొదలియార్. ఇది మనకు నెక్స్ట్ వచ్చే కమిషన్. డాక్టర్ మేఘానంద్, దాని తర్వాత ఆర్థర్ మోరిసన్, నిర్మల్ అండ్ తారాచంద్. సో వీళ్ళు వచ్చేసి మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీ. ఇక ఈ కమిటీ ద్వారా యూజీసీ ఏర్పడింది 1953లో, చట్టబద్ధత 1956లో వచ్చింది. 180 days అనేది పని దినాలు ఉండాలి. దీన్ని 3 termsగా విభజిస్తే 11 weeksకి ఒకసారి ప్రతి టర్మ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత 1948లో డిసెంబర్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 1949లో ఇది నివేదికను అందించింది. 1949 January 3rd నుంచి 7 వరకు మన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది. ఇది దాదాపు 2900 మందికి పంపించింది అన్నట్టు, ప్రొఫెసర్స్కి, ఎడ్యుకేషన్స్కి, టీచర్స్కి. ఏంటిది క్వశ్చనైర్ లాగా ఒకటి పంపించింది, ఎట్లుంది మీ సజెషన్స్ ఇవ్వండి అంటే. కేవలం దాంట్లో 600 members సజెషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఇండియాలో వచ్చిన ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏంది అని అంటే రాధాకృష్ణ కమిషన్ ఇది. సో
దీంట్లో ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్ 3 లెవెల్స్ ఉంటాయి యూనివర్సిటీలో. యూనివర్సిటీ స్ట్రాంగ్ ఉండాలంటే సెకండరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఉండాలి. సో మెరిట్ బేస్డ్ మీద ప్రమోషన్స్ అనేవి జరగాలి. రీసెర్చర్స్కి, స్కాలర్స్కి ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేయాలి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాలి. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అది చెప్పిన కదా. సో ఎస్ఏ క్వశ్చన్స్ అయిన తర్వాత మనకి మల్టిపుల్ చాయిసెస్, ఆబ్జెక్టివ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, ఇట్లాంటిది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అని చెప్పాడు. సో అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్ని పెంపొందించాలి, విమెన్స్ కాలేజెస్ని పెట్టాలి అని చెప్పి మనకి రాధాకృష్ణన్ గారు సజెస్ట్ చేసిండ్రు. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. సో ఇది మన ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మనం లక్ష్మణ్ స్వామిలియర్ కమిషన్ గురించి చెప్పుకుందాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ so that it can reach to many people. Thank you.